గట్టి చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలు ఉంటే దయచేసి బయటకు పంపించండి, మనకు సండే స్కూల్ తీసుకొని పడుతుంది. చిన్న బిడ్డలు ఉంటే మీరు దయచేసి బయటకు పంపించండి. అలాగే మీకు ముందర కాలేజ్ చేయాలి కనిపిస్తుంది, దయచేసి బట్టి మీకు బట్టి ఆలస్యంగా వచ్చిన వాళ్ళు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ లేట్ వచ్చిన వెనక వెళ్ళి కూర్చొని దేవుడు నామని కనపరుస్తుంది. ఈ సమయంలో వాక్యం వింటూ దేవుడి సన్నిధిలో ముందుకు సాగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా చేద్దాం. దేవుని సన్నిధిలో నిత్యము ఆనందము, నిత్యము సంతోషం మన జీవితాలకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన వాక్యము జీవమైనది, ఆయన మాటలు చాలా పవిత్రమైనది. అయితే ఆయన వాక్యం చదువుకున్నాము. ఈరోజు ఒక చక్కని అంశాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసం గురించి మనం ప్రతి ఆదివారం వింటూ ఉన్నాము. అయితే ఈరోజు మనము ఒక చిన్న అంశాన్ని తిరిగి దేవుని ప్రేరేపణ చేత ఎదుట ఉంచాలని కోరుతున్నాను. అదేంటి అంటే మన అంశము పేరు దేవుని చిత్తము. హల్లెలూయా. ఏంటంటే అంశం పేరు దేవుని చిత్తం ఏమైందో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తము తెలియకుండా ఏది పడితే అది చేయకూడదు. హల్లెలూయా. దేవుడు సర్వాధికారి అని ఎంతమంది నమ్ముతున్నారు? చేస్తారు. దేవుడు అన్నీ చేయగలరు సార్. రైట్, చాలా సంతోషం. హల్లెలూయా. రేపు ఏ కూర ఉండాలో కూడా దేవుడు చెబుతున్నాడు. మీకు రేపు బెండకాయ ఉండమంటారా, బీరకాయ ఉండమంటారా, చేపలు ఉండమంటారా, చికెన్ ఉండమంటారా, అది కూడా దేవుడు చెప్పాడా? కానీ దాన్ని నీకే వదిలేసాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏకల ముందే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పురుగుల ముందే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి తినమని దేవుడే చెప్పలేదు. అర్థమైంది? దేవుడు సర్వాధికారి సార్ అంటే ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, అవి చెడు కూడా జరుగుతున్నాయి. మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు రోజు రోజుకి. అయితే అది దేవుడి చిత్తం అంటారా? అలా అంటే అది దేవుడు రాసిపెట్టి ఉన్నాడు అన్నది నిజమైతే, దేవుడి దాన్ని చేశాడంటే ఈ తప్పులన్నీ, ఈ జరుగుతున్న అనార్థాలన్నీ దేవుడి మీద మోపి దేవుడి మీద ఎన్ని కేసులు పెట్టాలో మనకి తెలియదు. హల్లెలూయా. దేవుడిని ఎక్కడ వేయాలంటే సెంట్రల్ జైల్లో వేయాలి తీసుకెళ్ళి. ఎందుకంటే ఇన్ని చేసింది ఎవరండి? హల్లెలూయా. ఉన్నాను అన్నిటికీ కారణం ఎవరు? మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాలంటే తీసుకెళ్ళి 4 కాదు 10 సంఖ్యలు వేసి ప్రభుని ఆ జైల్లో పెట్టి రోజు చిప్ప కూడా పెట్టాలి. కానీ దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఉద్దేశము తెలియక అన్నీ దేవుడే చేస్తున్నాడు అనుకుని మనిషి జీవితం రోజు రోజుకి చాలా విషయాల చేత కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే నిజమైన దేవుడి చిత్తం ఏంటో, దేవుడు మనకి ఏం చేశాడో తెలుసుకుంటే మన జీవితంలో జరుగుతున్న మన అర్థాలకి దేవుడు కారకుడు అని దేవుడిని దొబ్బేయడం మనం మానేస్తాం. హల్లెలూయా. దేవుడు ఒక దాన్ని రాసి పెట్టాడు, దేవుడు ప్రాసెస్ చేశాడు. చూడండి, మీరు కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు మీరు చేసిన మాడిపోయిన అన్నం, చక్కెర లేని కాఫీ, అవునా టేస్ట్ లేని పప్పు మీ ఆయన భరించి భరించి తిని బాగాలేకపోయినా బాగుందని చెప్పాడు. హల్లెలూయా. అవునా? ఇప్పటికీ బాగాలేక ఒకటే బాధే, నా వంట బయట వాళ్ళకి నచ్చుతుంది, ఇంట్లో మా బంధువులకు నచ్చుతుంది, బయట కుక్క కూడా తింటారు సార్, హ్యాపీగా తిరుగుతుంది. కానీ మా ఆయనకి మాత్రం ఇప్పటికీ ఎన్ని కరెక్ట్గా చేసేసినా ఉప్పు లేదు, కారం లేదు, అచ్చని మొఖం ఉన్నట్లు మాడిపోయిన దోశ, మసాలా దోశ వేసే రాత్రి మొఖానికి అని చెప్పి ఇప్పటికీ ఏదో ఒక వంట పెట్టి చేయగలిగే ఆయన తిండు సార్. హల్లెలూయా. ఏమంటే భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ, వారి అనురాగాలు ఎంతగా వారి జీవితాన్ని ప్రతిస్పందిస్తాయంటే జీవితాంతం భార్య భర్తని మెప్పించడం కోసం కష్టపడతా ఉంటుంది, జీవితాంతం భర్త భార్యలో తప్పులు పట్టడం కోసం కష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. ఇలా వీరి జీవితం సాగుతూ ఉంది. ఇది ఒక డిజైన్. దేవుడు ఈ విధంగా దీన్ని తయారు చేసి
భార్యగా భర్తను పెట్టాడు. ఇద్దరు కలిసి తమ జీవితాన్ని ముందుకు జీవించడానికి దేవుడు వారి జీవితంలో నూతన ఆరంభాన్ని పెట్టాడు, వివాహం అని వారి జీవితాలు. అయితే క్రీస్తుతో మనమందరము నిశ్చితార్థము చేయబడిన సంఘము. హల్లెలూయా. మన యొక్క ఉద్దేశము దేవుణ్ణి ఒప్పించే విధంగా మన జీవితాలు మార్చుకోవాలి అని, దేవుడు ఇష్టపడే విధంగా మన బ్రతుకులు మార్చుకోవాలి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చెప్పబడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని. హల్లెలూయా. ఏమి లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, అయ్యా దేవుని యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ప్రతిఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. ఎందుకు నమ్మవాలంటే ఈ నమ్మడం దేవునికి ప్రియపరుస్తుంది. ఈ యెహోవాయందు నమ్మిక ఉంచువాడు ధన్యులు అనే వాక్యం రాయబడింది. రాయబడిన దేవుని మాటలు, దేవుని వాక్యము, ఆయనతో మనం ఐక్యపరచబడి ఉన్నప్పుడు ఆయన చిత్తం ఏమిటో మనం గ్రహించి తెలుసుకుని ఆయనతో పాటు ముందుకు సాగాలి. హల్లెలూయా. నిన్న వారం చెప్పాను విశ్వాసం గురించి చెబుతూ, ఒక బేర్దారి ఒక ఇంజనీర్ ఉంటే ఇద్దరికి కూడా ఒకే పేపరే ఉండాలి, ఒకే కాంట్రాక్ట్ కట్టే బిల్లింగ్ పేపర్ ఒకటే ఉండాలి. ఆయనతో ఒక పేపర్, ఈయనతో ఒక పేపర్ ఉంటే అది సరిపోదు అని. హల్లెలూయా. ఎందుకంటే ప్లాన్ ఒకటే, ఇద్దరు ఆలోచన ఒకటే, కష్టపడి ఆ ఇంటిని నిర్మిస్తూ ఉన్నారు. అయితే విశ్వాసులుగా మన జీవితంలో దేవుడు, మనము దైవ భక్తులుగా కలిసి పని చేయాలి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి. దాని విషయంలో దేవుని యందు మనం విశ్వాసం ఉంచుటకు మనకు తెలియవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకుంటే మనలో విశ్వాసం స్థిరముగా ఉంటుంది. చూడండి, మీ ఇంట్లో మీ కుమార్తెలు ఉంటారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ ఇంట్లోకి టీవీ ఆన్ చేసుకొని స్నాక్స్ తినుకుంటా సౌండ్ ఎక్కువ పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటా తిరగలరా? ఎవరు రాలేదు. కానీ ఆ పని ఎవరు చేయగలరంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు చేయగలరు. సౌండ్ తగ్గిరన్నా తగ్గిడవాడు, టీవీ ఆఫ్ చేయరన్నా ఆఫ్ చేయడవాడు, మొబైల్ వదలరా అంటే విడిచిపెట్టడం వాడు. లాస్ట్కి నిన్నే తిట్టి నువ్వు చేసింది తిని ఏం బాగా యావరేజ్ ఉంది. ఎట్లుందరా ఆమ్లెట్ అంటే, ఎట్లుందరా చికెన్ అంటే, ఎట్లుందరా అన్నం పప్పు అంటే ఏం ఉప్పు లేదు, ఏం లేదు. నీకు వచ్చి మీ నాన్న బుద్ధిలో వచ్చినారా? మీకు చేసి పెట్టే దొరికినాను నేను, మీకు నా జీవితాంతా చంపుకొని తింటావు నేను నన్ను అని చెప్పి మనం తిట్టుకుంటా కొట్లాడతామని బుద్ధిగించి మాట్లాడి చేసి పెట్టి ముందుకు వెళ్తాము. అయితే ఆ ధైర్యము ఆ బిడ్డకి ఎవరిచ్చారంటే నీవు కన్నా నీ రక్తము వాడికి ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఇంకొకరు వచ్చి ఆ కుటుంబంలో జీవించాలన్నా, నిలబడాలన్నా, మాట్లాడాలన్నా, ఆ మాట చెప్పాలన్నా వాడికి ధైర్యం ఉండదు. ఎందుకంటే నీకు పెట్టని పోవాలంటాం మనం ముందే. వారు అడిగితే, వారు చెబితే నీకెందుకు పెడతా కష్టపడి, నా ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటా. కానీ వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ రక్తంలో పంచుకు పుట్టారు కాబట్టి, నీ వివాహ బంధంలో వారు బయటకు వచ్చారు కాబట్టి వారి మీద ప్రేమ, మమకారం, వారికి నీకున్న సమస్తమంతటి పైన ఆధిపత్యము, అధికారము కలుగజేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ పట్ల, నా పట్ల మన జీవితాలు దేవుని రాజ్యపు వారసులుగా మార్చబడి ఉండాలని. అందుకే పౌలు చెప్పాడు, మీరు చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యములోనికి చేర్చబడ్డారు. మీరు అంధకార దురాత్మల రాజ్యం నుంచి, పాతాళం నుంచి పరలోకపు దైవ కుమారుడైన క్రీస్తు రాజ్యంలోనికి మీరు చేర్చబడిన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఒక అధికారం కలిగింది. ఏంటంటే ఈ లోకమును జయించే అధికారము. హల్లెలూయా. ఆయన చిత్తం మన జీవితం పట్ల ఏమైందో ఆయన వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడింది. చిత్తము అనగా ఆయన ఉద్దేశం లేదా ఆయన ఆలోచన. మనం ఏమై ఉన్నామో ఆయనలో ఐడెంటిటీని మనం కనుక్కుంటే మనకు భయం ఉండదు, బాధ ఉండదు. ఎవరైనా మన ఇంట్లోకి రావడానికి మన పర్మిషన్ తీసుకోవాలి. కానీ మనం మన ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ తీసుకోము. మన పిల్లలు మన ఇంట్లో వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ తీసుకోరు. ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్తే పర్మిషన్ కావాలి, స్కూల్కి వెళ్తే పర్మిషన్ కావాలి, ఇంటిలోకి రావడానికి పర్మిషన్ లేదు, భోజనం చేయడానికి పర్మిషన్ లేదు, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు వాడుకోవడానికి పర్మిషన్ లేదు. ఎక్కడ పోయినా బండి అంటే వేసుకుపోయినాడు దేవుడు, మీ పెద్దవాడు, వాడు ఊరంతా తిరుగుతాడు. సార్ బండిలో నేను పెట్రోల్ వేపిస్తే వాడు అయిపోవడం. ఎవరు ఇచ్చారు అధికారం అంటే నువ్వే ఇచ్చావు. హల్లెలూయా.
ఎక్కడ చిల్లర కనిపించినా, ఎక్కడ డబ్బులు కనిపించినా తీసుకెళ్ళి అంగడిలో కొనుక్కొచ్చుకుంటారు. అంటే చిల్లర కనిపించింది. ఎవరు ఇచ్చారు అధికారం? డబ్బులు తీసుకున్న అధికారం అంటే ఆడ బీరువాలో ఉండే అధికారం నువ్వే ఇచ్చావు వాడికి. నీ రక్తము, నీ వారసత్వం వాడికి అధికారం ఇచ్చింది. అయితే దేవుని వాక్యం మనకు ఆయన చిత్తములో ఉన్న అధికారం ఇచ్చింది. ఏంటంటే ఒక మాట చెప్పాలంటే అదేంటంటే, మనం బజార్కి వెళ్తున్నప్పుడు చిరకలు పట్టుకొచ్చి మనకు జోష్యం చెప్తున్నారు చూసారా? జాతకాలు చెప్తాం, ఇంటి పేరు చెప్తాం, ఊరి పేరు చెప్తాం, మీ ఏరియా పేరు చెప్తాం, నీ భార్య, నీ భర్త, నీ కొడుకు, ఎందరైతే నీ తోడున్నారో వాళ్ళందరి పేర్లు చెప్పి నేను షాక్కి గురి చేసి, నువ్వు చెప్పినట్లే ఉండగా నా జీవితం అని, నువ్వు చెప్పినట్లే ఉన్నాయి నా జీవితంలో కష్టాలని నీ చేయి చూపి, ఆ రేఖలు సరిగ్గా లేవు, అరిగిపోయినాయి, హల్లెలూయా, రేఖలు అరిగిపోయినాయి, కరిగిపోయినాయి అని చెప్పి మనల్ని మోసాలు చేసి గురిడి కొట్టించే వాళ్ళు జాతకాలు చెప్పినట్లుగా దేవుని వాక్యం మనకు ఒక జాతకం చెప్పింది. హల్లెలూయా. ఆయన చిత్తంలో మన యొక్క ఉద్దేశాలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఏంటో ఆయన వాక్యం వివరించి చెప్పింది. హల్లెలూయా. మీ జాతకం బైబిల్లో రాయబడింది. మీరేమవుతారో, మీరేమై ఉన్నారో ఈ వాక్యం చెప్పింది. 1 యోహాను 4వ వచనము. ఇవన్నీ మన జాతకాలు. 1 యోహాను 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరంట? మీరు వారిని జయించున్నారు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. హల్లెలూయా. ఎవరంట? చిన్న పిల్లలారా, ఆయన పిల్లలమైన మనము అంటున్నాడు, మీరు దేవుని సంబంధులు. మీ పక్కన చెప్తావా, నువ్వు దేవుని సంబంధివి అని? పక్కన నువ్వు దేవుని సంబంధివి అని చెప్పండి. బాయ్ చెప్పండి, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని సంబంధివి. ఎవరి సంబంధం అంట? ఎవరైనా గొడవ వచ్చి దేవుడు పక్క అమ్మ, ఎవరు పక్క ఆయన అడుగుతారు, ఎందుకు నువ్వు ఎవరింటికి చెందినవాడు అని, ఎవరున్నారు నీకు అండ అని అడుగుతారు. అయితే మన అండ, దండ, కొండ, కోట ఎవరంటే మన దేవుడి. హల్లెలూయా. చిన్నపిల్లల మీరు దేవుని సంబంధాలు పాల్పడతారు. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గము, ఆయనే నాకు అన్ని. అంటున్నాడు, మీరు మీకు కలిగినది ఏంటో తెలుసా? మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారంట? ఏం కలిగి ఉన్నారంట? ఏం కలిగి ఉన్నారంట? పక్కడు చెప్పు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు, భయపడకు, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఎవరిని కలిగి ఉన్నావు? ఎవరిని కలిగి ఉన్నావు? కొంచెం ధైర్యంగా చెప్పండి. దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఎవరిని కలిగి ఉన్నావు? అట్లాంటి బతికితే మాత్రం దేవుణ్ణి కలిగి ఉన్నావు. ధైర్యంగా చెప్పండి. దేవుణ్ణి కలిగి ఉన్నావు. దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు చెప్తే నీ ఇంట్లో దయ్యం భయపడాలి. హల్లెలూయా. నీకే భయం పోదు. దేవుని కలిగి ఇదో దేవుని కలిగి ఉన్నాం సార్. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఆ దేవుని చూస్తా ఉన్నాం సార్. ఆ దేవుడు ఎప్పుడైనా చూడకపోతాడా అని ఆ దేవుని కలిగి ఉన్నాం సార్. ఆ దేవుడు ఎప్పుడైనా వినిపించకపోతాడా అని, ఎప్పుడు మార్చకపోతాడా, దేవుని మీదే కోపపడే, దేవుని మీదే వ్యతిరేకమే, దేవుడినే తిట్టి, దేవుడినే కొట్టి, నేను రచికి రానని చెప్పి దేవుడినే ప్రార్థన చేయడం వదిలేసి దేవుడే ఉంటే నాకు ఎందుకు సార్. హల్లెలూయా. దేవుని సంబంధమైన నీవు, దేవుని బిడ్డలుగా ఉన్న నీవు, నీ గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎవరున్నారంట? మీలో ఎవరున్నారంట? మీలో యేసయ్య ఉన్నాడంట. హల్లెలూయా. ఎవరున్నారంట? మీలో ఉన్న యేసయ్య ఈ లోకంలో ఉన్న అపవాది కంటే గొప్పవాడు. మీలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. మీలో ఉన్న దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉన్న రోగము కంటే గొప్పవాడు. మీలో ఉన్న దేవుని యొక్క ప్రశస్తమైన ఆయన ఆరోగ్యము, ఆశీర్వాదము ఈ మీ ఇంటిలో ఉన్న శాపము కంటే నీలో ఉన్న ఆశీర్వాదం గొప్పది. హల్లెలూయా.
ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం చదివితే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, పైరులో దీవించబడతావు, పంటలో దీవించబడతావు, ఇంటిలో దీవించబడతావు, పెట్టలో కూడా దీవించబడతావు. హల్లెలూయా. ఎక్కడికి పోయినా నీ జీవితంలో దొరికేది ఏంటంటే నీలో ఉన్న క్రీస్తుని బట్టి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీ జీవితం మారుతుంది. రెండవది, విజయవంతమైన వ్యక్తిగా నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఒకటి ఏంటంట, యువర్ బ్లెస్డ్ మ్యాన్, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నీ పక్కడు చెప్పు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. గట్టిగా వాళ్ళని పలకడం ఇష్టం లేదు. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అని చెప్పండి. ఏ వ్యక్తి అంట? ఏ వ్యక్తి అంట? ఆశీర్వదించబడిన వ్యక్తి ప్రార్థన ప్రభువా నీ కృతజ్ఞతలు ఉంటుంది, ప్రభువా ఉన్నావా అని ఉండదు. రెండవది, నువ్వు విజయాన్ని నువ్వు గెలిచిన వ్యక్తి, యువర్ విన్నర్, నువ్వు అత్యధికముగా గెలిచిన వ్యక్తి అంట. హల్లెలూయా. అత్యధికముగా గెలిచిన వ్యక్తి. మొదటిది ఆశీర్వదించబడిన వ్యక్తి, రెండవది గెలిచిన వాడివి, లోకమును జయించిన వ్యక్తివి. దేవుని జయించిన వ్యక్తి అంట. చాలా మంది వారి జీవితంలో దీవెనలు జరుగుతూ ఉంటే అంటారు, అబ్బా మీది సార్ వంట అంటే మీలాగా ఉండాలి సార్. హల్లెలూయా. అందరూ కట్టేదాడు మా ఇల్లు కూడా పే చేస్తే పిచ్చోళ్ళు అన్నారు. దేవుడు 10 సెంట్ల స్థలం 2 ఇంట్లు ఇస్తే మీకు లక్ష సార్ అన్న. హల్లెలూయా. ఉన్న ఇల్లు తీసేస్తాడేమో పిచ్చోళ్ళు అన్నారు, ఉన్న మందిరం తీసేస్తామో పిచ్చోళ్ళు అన్నారు. మందిరం కట్టిన తర్వాత మా ఇల్లు నువ్వు దగ్గరలో ఉన్నాయి, మంచి ఆశీర్వాదకరమైన కుమారులను కన్నావు. వీళ్ళే ఎవరో గారు మీ పక్కన ఉన్నాయి. హల్లెలూయా. అలా ఎవరో అనుకునే, కానీ మా వాళ్ళు చాలా మంచి. అప్పుడు అటు నెగిటివ్లో సపోర్ట్ చేస్తారు, ఇటు పాజిటివ్లోనే సపోర్ట్ చేస్తారు. దేంట్లో తక్కువగా ఇటు తిరిగితే కొట్టిన కొట్టినట్టు, ఇటు పొగిడితే వాళ్ళంత గొప్ప సార్. అటు ఇటు రెండు. నీకేం సార్ మంచి పేరు ఉందంటే ఏమో సార్ నాకేమర్థం కదా, నా జీవితం ఏమైంది. అటు ఏమైనా జరిగినా అటు మాట్లాడుతుంది, జరిగినా ఇంటికి పడుతుంది. ఏ దానికి అన్యాయం చేయాలి, రెండింటికి సమానం చేస్తాను, రెండు పక్కల ఉంటాను మా. హల్లెలూయా. కానీ వాక్యం చెప్పింది నువ్వు ఓడిపోయిన సైడ్ కాదు ఉండాల్సింది, గెలవలసిన సైడ్ ఉండాలి, నిలబడాల్సిన సైడ్ ఉండాలి, దీవించబడాల్సిన సైడ్ ఉండాలి, ఆశ్రయించబడిన సైడ్ ఉండాలి, విజయాన్ని సాధించుకుంటున్న వారి సైడ్ ఉండాలి. హల్లెలూయా. 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 ఎందుకంటే మనము జయించిన వారు, ఆశీర్వదించబడిన వారు. దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే దాన్ని అప్పటికి వెనక్కి తీసుకోండి. ప్రార్థన చేసిన ప్రభువా నువ్వు మమ్మల్ని కారుతో ఆశీర్వదించావు, అది ఎన్నటికీ మా జీవితంలో ఉండకుండా పోకూడదు. అమ్మేసిన సంవత్సరానికి తిరిగి కొన్నాం. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి దాన్ని దీవిస్తే అది నీ జీవితంలో స్థిరముగా ఉండేలా దాన్ని మెయింటైన్ చేసే శక్తిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నేను రూపాయి పెట్టలేదు మరే దాన్ని, సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే నేను నమ్ముతాను, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఈ లోకములను కిందికి నెగ్గడానికి చూసిన నేను జయించే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. మీరు జయించే వ్యక్తులైతే గట్టిగా చెప్తారు హల్లెలూయా. హల్లెలూయా. మీరు దీవించబడిన వ్యక్తులైతే గట్టిగా చెప్పట్లు కొడతారు. హల్లెలూయా. ఎవరు? మీరు దీవించబడిన వారు. ఆయన చిత్తము చెప్పబడింది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మీలో ఎవరు? దేవుడు ఉన్నాడు, దేవుడి స్వరూపం ఉంది, దేవుడి శక్తి ఉంది. కాబట్టి అంటున్నాడు మీరు లోకంలో ఉన్న అందరినీ జయించిన వారు. అంత మాత్రమే కాదు, మీరు గొప్పవారు. హల్లెలూయా. ఎవరంటే గొప్పవాళ్ళు? ఈ లోకం చెబుతుంది డబ్బున్నోళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు, కానీ కాదు. అధికారం ఉన్నోళ్ళే గొప్పవాళ్ళు, కానే కాదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళే గొప్పవాళ్ళు, కానే కాదు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఎవరు గొప్పవాళ్ళంట? ఎవరు గొప్పవాళ్ళంట? ఏది జరిగినా వాడికి డబ్బు పోతుంది, బిల్డింగ్ పోతుంది, ఆస్తి పోతుంది, అంతస్తు పోతుంది. కానీ దేవుడు అన్నాడు, నీ తల్లి తండ్రి సొంత పుట్టించిన వాళ్ళు మరిచి వెళ్ళిపోవచ్చేమో కానీ నేను మాత్రం విడిచి దాటిపోయేవాడే కాదు. హల్లెలూయా. వాడికి అన్నీ పోతే ఆధారమే కాదు, నీకు అన్నీ పోయిన ఆధారం ఉంటుంది ఏంటంటే దేవుడి మాట. ఏమీ లేకపోయినా ఆధారం ఉంటుంది ఏంటంటే దేవుని వాక్యం. ఏమీ లేకపోయినా ఒక ధైర్యం ఏంటంటే దేవుడు మాకు తోడున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మా నాన్నగారు చనిపోయినప్పుడు
కానీ దేవుని కృప మాకు తోడై ఉంది. తిరిగి అన్నీ వస్తున్నాయి, తిరిగి అన్నీ నిలబడుతున్నాయి, తిరిగి అన్నిటికంటే ఇంకా ఉన్నతంగా ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు 1.5 సెంట్లే ఉండేది, 1.5 సెంట్ చర్చిలే ఉండేది. ఇప్పుడు 4 సెంట్ల చర్చి ఉంది, 10 సెంట్ల ఇల్లు ఉంది. పెరిగాయా తగ్గాయా? 2 కార్లు వేసి 1 కారు ఉన్నాం. పెరిగాయా తగ్గాయా? ఎందుకంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇవి చెబుతున్నానంటే నా గొప్ప కోసం కాదు, నేను దీవించబడ్డాను. ప్రజలు అనుకున్న అబ్బాయి ఇంకేమబ్బా నీకు లక్ ఉంది, నీకు సుడు ఉంది. ఎత్తి మీద 4 సుడులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాడు ఇంకా దరిద్రుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. నెత్తి మీద 4 ఒంటి సుడులు ఉన్నవాళ్ళు ఉన్నారు, సుడులు ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఒకటి దరిద్రం కూడా బాగాలేదు. నీ నెత్తి మీద ఎన్ని సుడులు ఉన్నాయో నాకు తెలీదు. వాక్యం అనే సుడి నీ హృదయంలో ఉంటే చాలు. హల్లెలూయా. వాక్యం అనే గొప్ప ఆ యొక్క ప్రఖ్యాతిగాంచిన దేవుని యొక్క గాలి, దేవుని యొక్క అభిషేకం, దేవుని నూనె సన్నిధి నీ జీవితంలో ప్రవహిస్తూ ఉంటే నువ్వు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు తిరిగి లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దీవించబడి లోకమును జయించిన వ్యక్తివి. ఇది దేవుడు మన కొరకు ఉంచిన చిత్తము. హల్లెలూయా. అంటే నీ జాతకం ఏంటంటే నీ చేయి చూసి నువ్వు చంపుకోవాలి. మీ చేయి చూసుకోండి, మీ కుడి చేయి ఉన్నాయంటే మీ కుడి చేయి పైకెత్తండి సార్. అట్లే మీ ముఖానికి పెట్టుకుని దాన్ని చూసి చెప్పు. హల్లెలూయా. ఎత్తండి మీ చేయి, కుడి చేయి ఎత్తండి, ఖచ్చితంగా చేయాలి. అప్పుడు గుర్తుంటారు. మీ ముఖం దగ్గర పెట్టుకోండి. ఈ జాతకం ప్రకారం నేను దీవించబడి ఈ లోకమును జయించిన వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు నీకు రాసిన జాతకం. అది దేవుడు నీకు రాసిన జాతకం. ఎన్నోసార్లు చావాల్సింది, కానీ ఇంకా బతుకున్నావు దేవుని కృప. హల్లెలూయా. మన వద్దులోకి పోవాలనుకున్న వచ్చారు జీడిపల్లి నుంచి. ఆయన ఎన్నిసార్లు చనిపోవాలనుకున్నాడో పర్వాల దగ్గరికి వెళ్ళాడో నాకు తెలుసు. నేను ఇంకా సేవకు ప్రారంభించక ముందే 2 సార్లు ముందే గుడ్డె పట్టుకుని ఆటకి తిరిగి గాలాలి లేదని. ఎన్నిసార్లు జీడిపల్లి పరిచయం అయినప్పుడైతే ఎన్నిసార్లు అనుకున్నావు ఉంటాడో పోతాడో మాకే డౌట్ వచ్చింది. హల్లెలూయా. ఇంకా 1 నెల కిందట హార్ట్ సీరియస్ అయిన హాస్పిటల్లో జాయిన్ చేసి 2 వారాలు హాస్పిటల్లో ఉన్నాడు ఆ మనిషి. ఇప్పుడు సజీవంగా కట్టిపట్టుకున్నదని వచ్చాడు. హల్లెలూయా. నేను నమ్ముతాను, దేవుడు మిమ్మల్ని జయించిన వారిగా ఉంచితే నీ ప్రాణాన్ని ఈ ప్రపంచంలో ఏది తీసుకోలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చితే ఈ ప్రపంచంలో ఏది కూడా నీ జీవితాన్ని నాశనం చేయడానికి దానికి అధికారం లేదు. ఎందుకంటే దేవుని చిత్తం అది, దేవుని ఉద్దేశం అది. నీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు మాడిపోవాల్సిందే తప్ప నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా. ఎవరైనా కరెంటుని చంపగలరా? కరెంటుని లేకుండా చేస్తాను సార్ అని చెప్పగలరా? కరెంటు నేను చంపేస్తాను సార్ అని చెప్పగలరా? కరెంటుని పట్టుకున్న దాన్ని ఈ భూమి మీద నుంచి లేకుండా పాతేస్తానని చెప్పగలరా? ఎందుకు? దాన్ని వెళ్ళి ముట్టుకుంటే కాలిపోయేది కరెంట్ కాదు, పట్టుకున్నాడు. దేవుడు నిన్ను దానికంటే శక్తివంతమైన వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్పాడు కూడా తెలుసా, నీ ఎదుట పాతాళంలో ఒక ద్వారములు నిలువవు. నువ్వు వెళ్తుంటే 4 పాముల మీద, తేళ్ల మీద నువ్వు అడుగు పెడతావు, నీ కింద అణిగి ఉంటాయి, అవి నిన్ను కాటేయవు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉంటే ఎడారిలో ఉంటే ప్రాక్టీస్ స్నేక్స్ అంటారు ఎడారిలో. అంటే ఆ పాము కాటేస్తే కేవలం 1 నిమిషం లోపల చచ్చిపోతారు. మామూలుగా పాములు కాటేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంటుంది. ఏమైనా కట్ల పాములు, నాగు పాములు ప్రాక్టీస్ స్నేక్ అని ఎడారిలో తిరిగే ఎండకి ఆ ఇసుక లోపల దాగిపోయి ఉంటే ఆ పాము ఒక్కటి చిన్న డ్రాప్, వర్షపు చుక్క అంత నీళ్ళు, చిన్న చుక్క అలా బాడీలోకి ఇంజెక్ట్ అయితే చాలంట 1 నిమిషం, సెకండ్స్ పడితే 1, 2, 3 అని ఆ సెకండ్స్ ఇలా తిరిగి పూర్తి 12 దగ్గరకు వచ్చేలోపే మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడంట. అంత భయంకరమైన ఎడారిలో వాళ్ళు నడిపిస్తూ ఉంటే 90వ కీర్తన 1వ వచనము దావీదు ఈ యొక్క మోషే రాసిన కీర్తన, ఆయన పాడిన కీర్తన ఏంటంటే, మహోన్నతుని రెక్కల చాటును మేము ఆశ్రయం కలిగి ఉన్నాము. 10,000 మంది కూలినా అపాయం నా దగ్గరికి రాదు. ఎండ దెబ్బలో వెళ్ళినా పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి ఎండ దెబ్బ తగలదు. ఎందుకంటే యెహోవా నాకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన మేము నమ్మి ఉన్నాము. హల్లెలూయా. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్ని వ్యతిరేకతలు నీకు వచ్చినా గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఆశ్రయం
అయిపోయినాడు, ఆయన రెక్కల నీడలో బ్రతుకుతున్నావు. 90 మొదటి వచనం చాలా చక్కగా చెబుతాడు. చదువుతారు కీర్తన 90 మొదటి వచనం. ప్రభువా, తరతరముల వరకు మాకు నివాస స్థలము నీవే. చదువు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా. ఆయన చెబుతున్న ప్రభువా, తరతరములు. ఎన్ని తరములంట? ఎన్ని తరములంట? తరతరములు. ఎవరంట? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎవరంట మన నివాస స్థలము? ఎవరంటే నివాస స్థలము? నివాస స్థలం అంటే ఏంటో చెప్పండి అన్నారు. హల్లెలూయా. వాక్యం వింటున్న వాళ్ళంతా గట్టిగా చెప్తారు హల్లెలూయా. నివాస స్థలము అనగా ఏంటో చెప్పండి. నివాస స్థలం అంటే ఏంటి? మనం ఏడవనుకుంటాం చెప్తారా? మీరందరూ రోడ్లో పడుకుంటారా? ఏడవనుకుంటారు. నివాస స్థలం ఏమంటారంటే ఇంటిని అంటారు. హల్లెలూయా. కొన్ని ఫామ్లు ఉంటారు. మీరు నివాస స్థలం పేరు, ఎక్కడ నివసిస్తున్నారు, మీ నివాసం ఎక్కడ చేస్తున్నారు, పలానా ఏరియాలో, పలానా కాలనీలో, పలానా డోర్ నెంబర్, పలానా ఇంటిలో, పలానా సెంట్లో ఇల్లు కట్టుకున్నాము, అక్కడ మేము నివాసం చేస్తున్నాం. నేను, నా భార్య, నా పిల్లలు అక్కడ మేము ఉంటున్నాం. ఆ ఇంటిలో మేము నివసిస్తున్నాము, బ్రతుకుతున్నాము. అయితే మోషే అంటున్నాడు, తరతరముల నుండి మా పితరులు వారు నివసిస్తున్నది వారి కుటుంబాల్లో కాదు, నీ చల్లమైన రెక్కల నీడలో. హల్లెలూయా. మా నివాస స్థలము మేము కట్టుకున్న ఇల్లు కాదు, నీ రెక్కల నీడ మాకు ఆశ్రయము. నీ చేతి హస్తము, ఆ నీడ మాకు నివాస స్థలము. నీ కుడి చేతిలో దీర్ఘాయువు, నీ ఎడమ చేతిలో సుఖ సంతోషములు కలవు. మేము అక్కడ నివసిస్తాము అంటున్నాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని నీవు నిర్మింపక మునుపు యుగ యుగములు నీకే దేవుడవు. హల్లెలూయా. అనుకుంటాను. దీన్ని ధ్యానించే రాశారు యేసన్న గారి పాట. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఆయన్ని గణపరచి స్తుతించి కొనియాడి పాడుతున్నా. ఏంటంటే యుగ యుగాలు నీవే మా దేవుడవు. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా మా జీవితంలో ఎక్కడ నివసించాలంటే నీ చల్లని రెక్కల నీడలో మేము బ్రతకాలి. హల్లెలూయా. ఆయన కృప మన జీవితంలో కట్టబడిన ప్రదేశాలు, మన బ్రతుకు, మన జీవితం కొనసాగితే మనము ఆశీర్వదించబడి విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు మనము దేవుని చిత్తాన్ని తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే, నువ్వు జయించిన వాడవు, రెండవది నువ్వు దీవించబడిన వాడవు. హల్లెలూయా. ఎవరంటే నువ్వు, నేను దీవించబడిన వారము, జయించబడిన వారు. అందరూ చెప్తామా పైకి? నేను ఈ జీవితానికి ఆశీర్వదించబడిన వ్యక్తిని, ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని, నా పరిస్థితులను జయించిన వ్యక్తిని. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఉదయం లేచి మాట చెప్పండి. విన్నారు కదా? ప్రతి ఉదయం లేచి మాట చెప్పండి. నేను ప్రతి దినము జయించిన వ్యక్తిని, ప్రతి దినము దీవించబడిన వ్యక్తిని. డబ్బు, ఆశీర్వాదం, ఆరోగ్యం నీ ఇంటికి పరిగెత్తుకు వస్తుంది. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని వాక్యం రాయబడింది. రెండవది, మూడవది, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనలను దేవుడితో సమానంగా నిలబెట్టాలని దేవుడు చూస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 దేవుని చిత్తం మన జీవితాల్లో. చాలా మంది ఈ చిత్తము తెలియక దేవుని దగ్గరికి రావడం మానేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 మనము తన ఎదుట, అంటే దేవుని ఎదుట పరిశుద్ధము నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మూడవది, నాలుగవ విషయం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, దేవుడు పరిశుద్ధులుగా మార్చి, నిర్దోషులుగా మార్చి. నాలుగవది, నీతిమంతులుగా దేవుని ఎదుట మనం నిలబెట్టుకోవాలనుకున్నాడంట. హల్లెలూయా. అందుకోసమే ఆయన మరణించాడు. 4వ అధ్యాయం
25వ వచనంలో ఇదే వాక్యం చెప్పబడింది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనం ఏం కావాలంటే పరిశుద్ధులు కావాలి, రెండవది నీతిమంతులు కావాలి. 24వ వచనం, ఆయన యేసు ప్రభు మన అపరాధముల నిమిత్తం, పాపులైన మన నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడినాం. హల్లెలూయా. దేనికి లేపబడ్డాడంట? ఆయన మనం పరిశుద్ధులుగా, మనం నీతిమంతులుగా ఉండట కొరకు ఆయన లేపబడ్డాడు. తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే చెప్తారయ్యా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే నా కొడుక్కి నా కూతురికి ఫీజు కట్టడానికి, డబ్బు సంపాదించి వారికి ఏదైనా ఇవ్వడానికి, డబ్బు, ఇల్లు, బంగారం, ఇల్లు, స్థలము ఏదో ఇవ్వాలి. ఎందుకు ఇంత కష్టపడుతున్నా అంటే నా కష్టం అంతా నా పిల్లలకు పోవాలి. యేసు ప్రభు వారు తన కష్టపడి సంపాదించింది ఏంటంటే శిలువ మీద ఆయన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన కష్టపడి సంపాదించిన నీతిని నీకు ఇచ్చాడు, నిర్దోషత్వము నీకు ఇచ్చాడు, పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. ఎక్కడ సార్ మా కొరకు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు ఎందుకని మాకు ఇచ్చాడు ఎక్కడ రాశాడు సార్ అంటే ఇదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదివితే చాలా చక్కగా చెప్పబడిన మాట. 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతను క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదివిన అక్కడ కూడా సేమ్ ఇదే వచనమే చెప్పబడింది. 21వ వచనము, ఎందుకనగా 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం 21వ వచనము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగనట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధులుగా ఉండాలని, 2 నీతిమంతులుగా ఉండాలని. ఇది మన పట్ల ఆయన చిత్తము. హల్లెలూయా. ఏంటంటే ఇది మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలి. ఈ పరిశుద్ధత, ఈ నీతి గురించి వచ్చినప్పుడు చాలా డిబేట్లు ఉన్నాయి దీనికి. ఎందుకంటే ఎలా పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి హృదయానుసారుడుగా తన జీవితాన్ని అప్పగించుకున్న దావీదు కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించలేకపోయాడు. పాపములో పడిపోయి అపవిత్రతలోకి దిగజారిపోయాడు. ప్రపంచానికే జ్ఞాని అయిన సొలొమోను కూడా పరిశుద్ధంగా జీవిస్తానని దేవుడితో వాగ్దానం చేసి ఇచ్చిన కొన్ని రోజులకే తప్పిపోయి విగ్రహాలకు మందిరాలు కట్టించి అన్య దేవతలను పూజించి అన్య దేవతలతో వారి జీవితాన్ని సాంగత్యం చేసుకొని వారి బ్రతుకును తన భార్యల కోసం, తన డబ్బు కోసం, తన సొగసు కోసం, తనకు సమాధానం కలుగు చేసుకోవడం కోసం, యుద్ధాలు లేకుండా మార్పించుకోవడం కోసం వాడుకున్నాడే కానీ దేవుడి కోసం జీవించింది ఎప్పుడంటే తన జీవితం అంతా అయిపోయి వృద్ధాప్య స్థితిలో వచ్చిన తర్వాత స్త్రీ కోరికలు, యవన కోరికలు, వివాహ కోరికలన్నీ చచ్చిపోయి శరీరం చచ్చుబడిపోయిన తర్వాత కూర్చొని పుస్తకాలు రాస్తా వచ్చాడు. పరమగీతాలు, ప్రసంగము. ఎందుకంటే ముసలివాళ్ళు అయిపోయారు, నా జ్ఞానం నాకు ఉపయోగపడలేదు కానీ నా పిల్లలకైనా ఉపయోగపడితే, నా ప్రజలకైనా ఉపయోగపడితే లేదు కదా. హల్లెలూయా. జ్ఞాని అజ్ఞాని అయిపోయాడు. ఎక్కడ అంటే దేవుని ఎదుట పరిశుద్ధముగా, నిందారహితంగా జీవించడానికి. 10 ఆజ్ఞలు తీసుకున్న ప్రజలు ఈ సంవత్సరం మంచిగా జీవించారు అనడానికి నేనే లేదు. ప్రతి సంవత్సరం పాపం చేయడం, చెరసాగిపోవడం, ప్రతి సంవత్సరం పాపం చేయడం, చెరసాగిపోవడం, ఇదే పనిగా పెట్టుకున్నారు. దేవుడు మళ్ళా విమోచనాన్ని తీసుకురావడం, మళ్ళా బయటికి వెళ్ళడం. పరిశుద్ధ జీవితం, ప్రేమైన జీవితం, నీతి కలిగిన జీవితం బైబిల్లో ఏ ఒక్కడు జీవించలేకపోయాడు. కానీ దేవుడు కొంతమందిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును, ఆదామును, ఆ తర్వాత నోవాహును, హానోకును, వీరందరి గురించి దేవుడు నీతిమంతులను తీర్చాడు. ఎంతగా అంటే ఆదాము కుమారుడైన హేబేలును కూడా నీతిమంతులను చెప్పాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదివితే చక్కని మాట చూస్తారు. ఎవరి గురించి అంటే మన వ్యక్తి గురించి. 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. ఎవరంట? హేబేలు
మరణించిన వాడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇంకా కిందికి వస్తే హానోకు గురించి చెప్పబడి ఉంటుంది. అతడు దేవుడి యొక్క నీతి కొరకు నేరస్థాపన చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడండి సంగతుల గురించి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడలు సిద్ధం చేసిన అందువల్ల లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. బైబిల్లో ఉన్న 1,000,000 మందిలో ఒక్కరు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఎంతమందిలో ఒక్కరు? 1,000,000 మందిలో. దీన్ని ఆలోచిస్తే మన భారతదేశపు గవర్నమెంట్ జాబ్లు గుర్తొస్తాయి నాకు. ఎందుకంటే 10 పోస్టులు పడితే గవర్నమెంట్కి 1,00,000 మంది ఉంటారు రాసేవాళ్ళు. అర్థమైంది? 1,00,000 మంది ఫీజు కట్టి, 1,00,000 మంది ట్యూషన్కి పోయి, 1,00,000 మంది పేపర్లు తీసుకుని, 1,00,000 మంది బస్సులు ఎక్కి, 1,00,000 మంది పెన్నులు కొని, 1,00,000 మంది టైం వేస్ట్ చేసి చదివి, 1,00,000 మంది వచ్చి ఎగ్జామ్ రాస్తే ఆ 1,00,000 మందిలో ఎంతమందికి వస్తాయి తెలుసా? కేవలం 10 మందికి వస్తాయి ఉద్యోగాలు. ఎంతమందికి? ఇప్పుడు 10 మంది ఉద్యోగాలు ఉన్న చోట ఎంతమంది పోటీ చేయాలంటే 10 మందో 11 మందో పోటీ చేస్తే సరిపోతారు. ఒకటికి పోయినా 9 మందికి 10 మంది వస్తారు కదా. 1,00,000 మంది పోటీ చేస్తే 1,00,000లో 10 మందికి వస్తే మిగతా 9,00,000 మంది వరకు ఇంకా 90,000 మందికి అప్పుడు ఎంత మిగులుతుంది? 90,900 9,990 మంది పడిన ప్రయాస వేస్ట్. ఎంతమందికి వచ్చింది? 10 మందికి వచ్చేస్తుంది. అందులో మళ్ళీ 2 రికమెండేషన్, 3 లంచాలు, 5 ప్రాపర్గా ఎవరైనా వచ్చింటే మాకు బుద్ధి పెడితే సైన్ చేస్తాం, లేకుంటే వాళ్ళతో ఏదో దిక్కుంటాం. మొత్తానికి దీని గురించి ఆలోచిస్తే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఆశ పెట్టుకోకూడదు అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఉండే పోటీకి మనకు ఉండే నాలెడ్జ్కి అంత మందిలో నేను ఏడాది ఏమొచ్చేది. నీతి అనేది కూడా ఆ కాలంలో అంత కరువు అయిపోయింది. పరిశుద్ధత అనేది కూడా దేవుడు లేని ఆ స్థితిలో అంత కరువు అయిపోయింది. దేవుడు ఎవరిని నీతిమంతులుగా మార్చేవాడంటే ఆయన నమ్మిన వాళ్ళని మాత్రమే నీతిమంతులుగా మార్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి పంపింది ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే నీతిమంతులు చేసినమని కాదు, సమస్త లోకమును నీతిమంతులుగా మార్చాలని. సమస్త లోకము నీతిగా మార్చబడటానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు రాయబడిన 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మీకు తెలుసా? అన్నారు అందరూ హల్లెలూయా. ఆ మాట అర్థమవుతున్న చెప్తారు హల్లెలూయా. దేవుడు ఎన్ని ఆజ్ఞలు పెట్టాడంట? 6 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? 9. ఎన్ని? 10 సార్లు. ఎన్ని? 10 ఆజ్ఞలు పెట్టాడు. అలా చేయకూడదు, విచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నేనే దేవుడిని, నన్ను తప్ప భూమి కిందే కానీ ఆకాశం పైనే కానీ ఏ దేవుడిని ఆరాధించకూడదు, నీ పొరిగింటోంది ఎద్దే కానీ కోడే కానీ కోడి పిల్లే కానీ కోడి బుచ్చే కానీ కోడి గుడ్డే కానీ ఆశించనే. పక్కింటి తెచ్చి వాహనం దాకా ఇస్తావా? ఆయన పాపం. జాకెట్ బలి పుట్టించిన ఒక యాడించడం పాపం. అది నెక్లెస్ బల్లే ఉన్నాక మా ఆయన చెప్పిన చాలా ఒక్కటి కూడా చెప్పిన కనీసం పాపం. అది పొరుగు అనేది నువ్వేం చేస్తున్నావు? అబ్బా ఇట్లాంటిది నాకుంటే అప్పుడు దానిలో ఆశపడేవాళ్ళు. అబ్బా ఎద్దులు బలి ఉన్నారా? అవి కూడా మనకు ఉంటే 10 ఎకరాల దుమ్ము లేవచ్చు. అబ్బా ట్రాక్టర్ బలి ఉందరా, అబ్బా స్కూటీ బలి ఉందరా, అబ్బా ఇల్లు బలి ఉందరా, అబ్బా వాళ్ళ వస్తువులు బలి ఉన్నారా, అబ్బా మేము కట్టుకున్న విధానం బలి ఉందరా, వాడి అందం బలి ఉందిరా, వాడి ఇల్లు ఆస్తులు బలి ఉన్నారా, అక్కడికి మన సంబంధం కలుపుకుంటే మన జీవితం బలి ఉంటుంది. ఇంకొకరిని చూసి ఆశపడుతున్నాడంట. ఈ ఆశను పాపం కిందిగా ఎక్కేసింది. హల్లెలూయా. 9 ఆజ్ఞలు మీరు చేయగలరంట, కానీ 10వ ఆజ్ఞ సచ్చినా చేయలేరు. దేవుడు చెప్పాడు. ఎక్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభు తప్ప ఈ ప్రపంచంలో ఆ 10వ ఆజ్ఞ ఎవరు చేయలేరంట. ఆశ పడకుండా మనిషి ప్రాణం ఉండదు. అవునా? మీరు కట్టుకున్న ఇల్లు ఆశపడి కట్టుకున్నారు. అర్థమైంది? ఎంత కష్టపడ్డామో సార్ అంటారు కట్టుకోవడానికి. ఎంతకంత కష్టపడ్డారంటే ఆశ. నాకంటూ ఒక ఇల్లు ఉండాలి. ఊరిలో అందరికీ ఉంది, నాకేమి. ఏం చేసావు? నీ పొరుగు వాళ్ళందరినీ చూసి నువ్వు కూడా ఆశపడ్డావు నాకు ఇల్లు ఉండాలి.
అందరికీ బండ్లు ఉన్నాయి, నాకు బండి లేదు. పోయి మరీ తెచ్చుకున్నాం. ఏం చేసాం? అందరినీ చూసి నువ్వు ఆశపడ్డా. ఇతరులను చూసి మనం కాపీ పేస్ట్ చేసుకుంటున్న దాన్ని దేవుడు ఉన్నాడు, దాన్ని పాపము. ఇతరులు దాన్ని నువ్వు ఆశపడి వాళ్ళే మంచి భార్య దొరికింది సార్, అలాంటి అమ్మాయి నాకు దొరికింది ఊళ్ళో పెట్టి చూసుకుంటా అంటే ఇంకొక భార్యను చూసి, ఇంకొకరి స్త్రీని చూసి, ఇంకొకరి అమ్మాయిని చూసి ఆశపడ్డావు, ఇంకొక వ్యక్తిని చూసి. అలాంటి భర్త నాకు ఉన్నింటేగినా, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి నాకు ఉన్నింటేగినా, నెలకు ₹1,00,000 సంపాదించేవాడు ఉన్నింటేగినా నా జీవితం ఇట్లా ఉండేది కాదు సార్. అంటే నీ బ్రతుకు ఇంకొకరితో పోల్చుకున్నావు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ పొరుగు అనేది ఏది తీసుకోవద్దు కాదు, ఎత్తేది కాదు, ఆశ కూడా పడవద్దు. హల్లెలూయా. కోరిక కూడా తెచ్చుకోవద్దు. వాళ్ళ ఇంట్లో ఎట్లున్నాయో మా ఇంట్లో అట్లే కట్టించుకుంటా, వాళ్ళ ఇంట్లో ఎట్లున్నాయో మా ఇంట్లో అదే చెప్పుకుంటాడు, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మా ఇంట్లో అదే గ్యాస్ స్టవ్, వాళ్ళ ఇంట్లో ఎంత బంగారంతో మా ఇంట్లో అంతే బంగారం, వాళ్ళ ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయో మా ఇంట్లో అంతే, వాళ్ళ ఇంట్లో ఎట్లా కారం ఉన్నారో మేము కూడా అదే కారం ఉన్నాం. వాళ్ళు ఎట్లున్నారు? బంధువులను చూసి, ఇతరులను చూసి, ఇరుగింటి వాళ్ళని పొరుగింటి వాళ్ళని చూసుకుని పాత పెట్టుకుంటా ఉంటాం. హల్లెలూయా. అయితే ఇతరులను చూసి ఆశలు వాతలు పెట్టుకోవడం మాని, అదేదో సామెత ఉంటుంది, పులిని చూసి నాకు వాత పెట్టుకునేది. హల్లెలూయా. పులిని చూసి దానికి చేపలంటే అడవంతా భయపడుతుందరా, నాకు కూడా చేపలంటే అందరూ భయపడతారని చెప్పి బాగా కాల్చిన కంటి తీసుకుని ముండికి పెట్టుకునేదంట. దెబ్బకు వాపు తగ్గితే ఏడ్చుకుంటూ లేదంట. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఇతరులను చూసి వాళ్ళకేమో పొడిచి సంపాదించేసుకున్నారు, ఎంత జగడం, నేను కూడా సంపాదించుకోకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, నిన్ను చూసి ఇంకొకరు. దీనికి కారణం ఏంటి? ఇది పాపముగా లేకేసి దేవుడు చెప్పాడు, ఇది జరిగింది కాబట్టి ఇది పాపమయ్యా, ఇది నీ జీవితంలో ఉండకూడదు. ఆశ పడకోకుండా ఎవరుంటారంటే జీవితం మీద ఆశ లేనాడు, లేదా అన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు సార్ మనుషులు పుట్టి ఆశపడలేదంటే సృష్టించిన వాడే ఆయన అన్ని నాకేం చెప్పాడు. ఇంకా ఆశపడడానికి ఆయనకి ఏముందా? ఆయన ఆశపడేది ఏదైనా ఉందంటే నీ హృదయాన్ని నా హృదయాన్ని. హల్లెలూయా. ఆయన కోరుకున్నది ఏదైనా ఉందంటే నీకు నాకు పరలోక రాజ్యం ఇవ్వాలని. ఆయన కోరుకున్న ఆశ ఏమైనా ఉందంటే నిన్ను నన్ను తన సొత్తుగా మార్చుకొని విడువకున్న నీ కుటుంబాన్ని నన్ను నడిపించాలి. హల్లెలూయా. అయితే వాక్యం రాయబడింది, మీరు దేవుని చేత పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డారు అని. హల్లెలూయా. సంఘానికి ఈరోజు చాలా మంది పాపలు అనే ప్రసంగం బాగా చేస్తున్నాం, శాపం అనే ప్రసంగం బాగా చేస్తున్నాం. కానీ నేను చెబుతున్న ప్రసంగం ఏంటంటే మీరు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్న ప్రసంగం. హల్లెలూయా. మీరు ఎవరంట? నీతిమంతులు, పరిశుద్ధులు. హల్లెలూయా. పక్కన తెలిసి నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి. నువ్వు నీతిమంతురాలని, పరిశుద్ధురాలని. నీకు నువ్వే చెప్పుకో, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని. ఊరుకోండి సార్, వాక్యం గురించి నాకు తెలీదా, ఎట్లా కొట్లాడతాను? మా ఇంటికడే సార్, మా ఇంటి ముందునే. హల్లెలూయా. ఆయనతో కొట్లాడలేక నేను చర్చి మానేసింది, ఆయనతో కొట్లాడలేక నేను చర్చి మార్చింది, ఏమో తానిచ్చలేక నేను అది చేసి ఇది చేసి మమ్మల్ని మీరు పట్టుకుని పరిశుద్ధులు అవుతున్నాడు సార్. దేవుడు పరిశుద్ధులని చెప్పండి, ఒప్పుకుంటాము. దేవుడు మంచోడని చెప్పండి, ఒప్పుకుంటాము. దేవుడు నీతిమంతులని చెప్పండి, అంగీకరిస్తాము, స్వీకరిస్తాము. అంతేగాని మేము పరిశుద్ధులు మాత్రం అయ్యో పొరపాటును కూడా మాట నోటంటే కానీ తలంపుల్లో కూడా వచ్చినా పాపమే. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎంత పాపిష్టనో, నేను ఎంత అపవిత్రమైన వాడినో, నేను ఎంత చెడ్డవాడినో, నేను ఎంత పనికి వాడినో, నా జీవితం గురించి నాకంటే బాగా ఎవరికి అయినా నిన్ను చేసిన దేవుని వాక్యము చెప్పింది. ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనం. ఆదికాండము 1వ అధ్యాయం చివరి వచనం చెప్పబడింది ఏమంటే తెలుసా? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు. దేవుడు ఎవరిని చేశాడు? సృష్టిని, ఆకాశము, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సమస్తములు చేసి అందులో ఉండటానికి, దాన్ని పరిపాలించడానికి తోట వేసి అవ్వను ఆదామును చేసి ఇప్పుడు విశ్రమించిన 7వ దినము తర్వాత వచ్చి చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు ఆ యావత్తును, ఆ అంతటిలో మనిషిగా సృష్టించబడిన స్త్రీ పురుషులైన ఆదాములు నువ్వు నేను కూడా ఉన్నావు. హల్లెలూయా. అంటే మనల్ని చూసి దేవుడు చెప్పిన మాట ఏంటి? మొట్టమొదటి మాట అంటే చెప్తున్నాడు, అది చాలా మంచిదిగా ఉండెను. ఎవరంట? చాలా అంటే ఎవరో తెలుసా? చాలా మంచోడు సార్ అమ్మవాడు.
అప్పుడు పాట వింటాడు, చాలా చాలా మంచివాడు నా యేసయ్య. యేసయ్య చాలా చాలా మంచివాడు. యేసయ్య మంచివాడు అయితే ఆయన మంచిదే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కూడా మామూలు మంచోడు కాదంట. ఎంత మంచోడు, ఎంత మంచోడు. పక్కన తిరిగి నువ్వు చాలా మంచిదా. అబ్బా, ఇంత పెద్ద అబద్ధం నా జీవితం గురించి ఫస్ట్ చర్చలు కూర్చున్నాను. హల్లెలూయా. ఏం తెలిసరి సార్ మా గురించి నీకు మంచిదని చెప్తాను. నేను చెప్పలేదన్నా, వాక్యం చెప్పింది. హల్లెలూయా. నేను చెప్పిన మాట కాదు, ఇది దేవుడి మాట చెప్పింది. ఏమంటే మీరు చాలా మంచోళ్ళని చెప్పింది. ఎవరంట? మా సంఘం చాలా మంచి సంఘం. హల్లెలూయా. మీరు చాలా మంచివారంట. మీరు చెప్పండి, నేను చాలా 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 మంచివాడు. హల్లెలూయా. ఎవరంట? చాలా చాలా. ఎవరు? ఎవరు? మీరు మంచివాళ్ళు. ఆమె చెప్పండి, మీరు చాలా మంచివాళ్ళు. దేవుడు మంచివాడు అంటే చెప్తాం, కానీ దేవుడు చాలా మంచివాడు అంటే ఆమె చెప్తాం, కానీ ఆ చాలా మంచివాడని దేవుడు చెప్పాడు. నేను చేసిన యావత్తును తిరిగి నేను చూడగా చాలా మంచిదిగా ఉండేను. హల్లెలూయా. దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు నిన్ను మంచివాడిగా చేశాడు. నువ్వు చెడదాని కాదు. వాక్యం చెప్పింది సార్, నేను ఆ వచనం చెప్పింది సార్, నేను గర్భంలో కూడా కానీ నా తల్లి పాపంలో కన్నది. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అది నాకు చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చెప్పింటే నువ్వు బాధపడాలి. దేవుడు ఏం చెప్పాడు? నీ పుట్టుకలో నుంచి పరిశుద్ధపరిచాను. నువ్వు నా అరచేతిలో చక్కబడిన వ్యక్తివి. నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాను. నిర్దోషిగా చేసి, నిష్కలంకుడిగా చేసి, పవిత్రుడిగా చేసి, ఆయన ఆశ తెలుసా? తన ఎదుట నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా నిలవబెట్టాలి అని. హల్లెలూయా. ఈ నీతి అంటే అర్థం ఏంటంటే దేవునితో నిలవబడే స్థానాన్ని ఇస్తుందంట మనకి నీతి. చూడండి, ఇప్పుడు ఖాళీలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు సర్వేకి వస్తారు కదా, ఓట్లు అడిగి వస్తారు. వాళ్ళ చుట్టూ ఉన్న కూడా తలబట్టేసి తిరుగుతాంట. వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు కాదు, దాంట్లో ఒకడే ఉంటాడు ఎమ్మెల్యే ఎంపీ, కానీ చుట్టూ 10-20 మంది ఉంటారు. వీళ్ళంతా ఎవరంటే ఆయనతో పాటు నిలవబడ్డానికి అర్హత కలిగిన వాళ్ళు. మనం పరమోగాలు వేసుకుని ఉంటాం, వచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారేమో. హల్లెలూయా. మనం పోయి నిలబడ్డానికి కూడా ఇస్తున్నాం. మనం పోతే పమిడి పడతారు. వైట్ షర్ట్ ఉందా, వైట్ ప్యాంట్ ఉందా, బాబు ఫోటో వేసుకున్నావా, ముందర నిలబడు నేను చెప్పించి. అంతేగాని నువ్వు అప్పుడే సత్యం వేసుకుని వేసి బీపిస్తారంట, గద్దిస్తారంట అని చెప్పి నేను స్కార్పియో కాంట్రాక్ట్ వేసుకొచ్చి సెంటర్ కొట్టుకుని నిలబడితే ముందర వచ్చి నువ్వు మా పక్కన నిలబడితే మా మర్యాదే కాదు. బయటికి ఆడ దూరం నిలబడు, ఆడిద్దరు చూడు ఫోటో తీసి ఆ నిలబడు. లోకము నిన్ని దిగజారిన స్థితిలో నిలబడడానికి ఒప్పుకుంటుంది, వాళ్ళతో పాటు నిలబెట్టుకోరు. లోకము నిన్ని ఏదో ఏమీ లేని అనాథని నీకు సహాయం చేసే వ్యక్తిగా మేము వచ్చినాము, మేము నీకు దేవుళ్ళు, నువ్వు దరిద్రుడివి, నీ జీవితం ఆడే ఉంది, నేను బతుకోవడానికి నీకు తరిగిస్తానని చెప్పినట్లే చేస్తారు. కానీ దేవుడు అంట ఆయనతో పాటు నిలబెట్టుకునే అర్హతనిస్తాడంట. హల్లెలూయా. అదే ఎమ్మెల్యే, అదే ఎంపీ, నువ్వు ఎలా ఉన్నా కూడా మీరందరూ ఎన్నిక బట్టి నువ్వు వచ్చి పక్కన నిలవడం అంటే మన క్రేజ్ పెరిగిపోతుంది, మన రేంజ్ పెరిగిపోతుంది. మనం అందరికీ నమస్తే పెడతాంటే ఎవడు మనకు నమస్తే పెట్టకపోతే ఆ గుంపులో ఉన్న మెయినోడు వచ్చి అన్న నువ్వు ఇక్కడ మనకు నమస్తే పెడితే మన రేంజ్ పెరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆయన మాట అంటే ఆయన ఏమో ఈయనకు నమస్తే పెడుతున్నాడు. ఆయన మాకు భాష అనుకుంటే ఈయన ఆయనే యజమానుగా స్వీకరిస్తున్నాడు. ఎంత గొప్పోడో, డబ్బులున్నవాడేమో, పేరు ప్రఖ్యాతి ఉన్నవాడేమో, లేక అధికారం ఉన్నవాడేమో, ఒకప్పుడు మంచి భవిష్యత్తులో ఉన్నవాడేమో, ఇప్పుడు ఏమి లేఖలు అయ్యాడేమో అని చెప్పి ఆయనతో ఏం మాట్లాడాలో వినయంగా మాట్లాడతాం. ఎందుకు? ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి. దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసా? 2 Corinthians 5:7 చదువుతారా సార్? అక్కడ చెప్పబడిన మాట చెప్పబడుతుంది. ఆ మాట యొక్క పరిపూర్ణ అర్థం ఏంటో మనం చూద్దాం. 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు, ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, ఆయన ఎదుట, ఇస్ బిఫోర్, ఆయన ఎదుట ఏంటంట నీతి అగునట్లు, ఆయన వలె మనము పరిశుద్ధులగునట్లు, ఆయన ఎదుట ఆయన అధికారం కలిగిన వ్యక్తులుగా నిలవబడినట్లు, సరి సమానమైన వ్యక్తులుగా ఉండదగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. హల్లెలూయా. మనకు ఆ విలువ
విలువను ఆయన తగ్గించుకున్నాడంట, ఆ విలువను మనకిచ్చాడంట. నేను చెప్పిన గొప్ప అంశము, వాక్యం చెప్పిన గొప్ప చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటంటే మనము దేవుని ఎదుట పరిశుద్ధులము, నీతిమంతులమై ఉన్నాము. హల్లెలూయా. దేన్ని బట్టి అంటే ఆయన వాక్యము చెప్పిన దానిని బట్టి. సరే, మా క్రియలు వేరుగా ఉన్నాయి, మా తలంపులు వేరుగా ఉన్నాయి, మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మా మాటలు వేరుగా ఉన్నాయి, మా ప్రార్థన వేరుగా ఉంది, మేము చదువుతున్న బైబిల్ ధ్యానం వేరుగా ఉంది. కానీ దేవుని వాక్యము, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు దేవుని ఎదుట పరిశుద్ధులు, మీరు దేవుని ఎదుట నీతిమంతులు. హల్లెలూయా. నీవు నీతిమంతుడు అయినావని తీర్పు తీర్చాడు దేవుడు. మనం ఏమై ఉన్నామంట చెప్తారు. మనం ఏమై ఉన్నామంట? ఎవరంట మనము? ఇటు చెప్తారు. ఎవరంట మనము? నీ పక్కడు చెప్పు, నీతిమంతుడివి. నేను నీతిమంతుడిని. వాళ్ళకి చెప్పు, నేను నీతిమంతుడిని. నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుడిని. ఆయన శిలువ రక్తంలో కడగబడిన వ్యక్తులము. హల్లెలూయా. మనము కడగబడి ఉండిన వారమైతే మనము దేవుని చేత వారసులమై ఉన్నాము, ఆయన రాజ్యము చేత వారసులమై ఉన్నాము. హల్లెలూయా. ఎందుకు సార్ వారసులమై ఉన్నామని చెబుతున్నారు? దేవుని వాక్యాలు చెప్పే విధానం ఏంటి? అది ఆజ్ఞాపించి దాన్ని జీవిస్తాడో వాడు నీతిమంతుడు. అవును, మనకు తెలిసింది అదే కదా, కరెక్ట్. అది కూడా చెప్తారు. హల్లెలూయా. దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడమ్మా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? నిర్గమకాండం 20:1-17 వరకు ఇంతవరకు చెప్పుకున్నాం. నారాయణ చేయకూడదు, విచారం చేయకూడదు, వేరే దేవుడిని మార్చకూడదు, లేకుంటే పలానా ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు మనం చేసి పాటిస్తే దాన్ని పరిపూర్ణంగా కైకొన్నవాడు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఉంటాడు. అందులో ఒక్కటి తప్పిపోయినా వాడు నీతిమంతుడు కాలేదు. అయితే ఈ 10 ఆజ్ఞలు దేవుడు మనకు చేయడానికి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మనం ప్రతిరోజు చేస్తున్నాం. అయితే ఈ 10 ఆజ్ఞలు జీవితాంతం చేసినా కూడా నీతిమంతులు కావలేము. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు జీవితాంతం పాటించినా కూడా నీతిమంతులు కావలేము. ఏంటి సార్, ఇన్ని రోజులు అదే కదా నేను చేస్తున్నది, ప్రతిదినం అందుకోసమే కదా కష్టపడుతున్నది, దేవుని చేత మెప్పు పొందాలనే కదా కష్టపడుతున్నది, పరిశుద్ధులు అనిపించుకోవాలనే కష్టపడుతున్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో తండ్రి అంటే దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడిని యోబుని చూసివా, అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ఎక్కడ అన్యాయం చేయనివాడు, న్యాయవంతుడు అని చెప్పి ఎంత గొప్పగా పొగిడాడు. అబ్రహామును దేవుడు ఎంత గొప్పగా పొగిడాడు. అలా దేవుడు మమ్మల్ని కూడా పొగిడి మమ్మల్ని కూడా గణపరచాలని, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పాపపు ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించాలని. ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో చేప జీవిస్తున్నా, ఉప్పు లేకున్నా సముద్రంలో చేప ఎలా బతుకుతుందో, సముద్రంలో ఓడలు వెళుతున్నా ఓడలోనికి నీళ్లు రాకుండా ఎలాగైతే ఓడ వెళుతుందో, మా జీవితం కూడా లోకమనే సముద్రంలో ఉప్పుని మాలో పెట్టుకోకుండా, పాపమును మాలో పెట్టుకోకుండా, లోకమును మాలో పెట్టుకోకుండా, లోకములో ఉన్న దానికంటే మాలో ఉన్న పరిశుద్ధత, మాలో ఉన్న నీతి, మాలో ఉన్న దేవుడు గొప్పవాడని నిరూపించుకున్నట్టుగా కదా సార్ మేము ఇంత కష్టపడి బ్రతుకుతున్నది. అయితే ఇప్పుడు ఆ కష్టమంతా వృధా అవుతుందంటే ఇక మేము జీవించి వ్యర్థమే, బాప్తిజం తీసుకుని వ్యర్థమే, బ్రతికి వ్యర్థమే, దేవుడి కోసం వచ్చి వ్యర్థమే, దేవుడి కోసం ఇచ్చి వ్యర్థమే, ప్రతి ఉదయం మోకరించడం వ్యర్థమే, సమస్తం వ్యర్థమైపోతుంది కదండి సార్. ఇన్ని చేసినా అది వ్యర్థమైపోతుంటే మరి దేని కొరకు దాన్ని ఇచ్చాడు? గలతీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం చాలా చక్కగా చెప్పబడింది. ఎందుకొరకు దేవుడు మనకు ఆయన యొక్క నిబంధనలు ఇచ్చాడు అన్న అంశం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరైనా ధర్మశాస్త్ర గ్రంథంలో ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళు ఎవరంట? శాపగ్రస్తులు. హల్లెలూయా. ఎవరంట వాళ్ళు? ఆ శాపము మన మీదికి రాకూడదనే మనం దాన్ని పాటిస్తున్నాం.
అయితే ఇదేమంటున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవి చేయని వాడు శాపగ్రస్తుడు. 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుని సంగతి స్పష్టమే. హల్లెలూయా. మాకు చివరిగా ఒక విషయం అర్థమైంది. ఎందుకు ఈయన చెబుతున్నాడంటే, ఈయన పౌలు ప్రవక్తగా ఉండి అపోస్తలుడు రాస్తున్నాడు సంఘానికి. గలతీ పత్రిక రాస్తూ ఉంటున్నాడు, అయ్యా మీరు పక్కాగా పాటిస్తున్నాం అనుకుంటున్నారే, ఇవన్నీ చేయకపోతే మీరు శాపగ్రస్తులు. చేస్తారా? అయితే ఇవన్నీ చేసినా కూడా వాడు దేవుని ఎదుట పరిశుద్ధుడుగా ఇప్పటికి కాదు ఎన్నటికీ ఎంచబడలేరడు. హల్లెలూయా. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఎలా జీవిస్తాడంట? ధర్మశాస్త్రంలో విశ్వాసం లేదు. ధర్మశాస్త్రంలో నియమాలు నిబంధనలు ఉన్నాయి, విషయాలు కార్యక్రమాలు ఉన్నాయి, విధేయత ఉంది. ధర్మశాస్త్రం నువ్వు చేస్తే నేను దీవిస్తాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం ఇదే అంశాన్ని తెలియపరిచింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేయాలి? ఆయన మాట విని దానికి లోబడి విధేయత చూపి నడుచుకుని. 2వ వచనము, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని యెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. హల్లెలూయా. విని వాటిని చేస్తే మనకు అన్ని కలుగుతాయి. కానీ నూతన నిబంధన విని నమ్మితే అన్ని కలుగుతాయి. ఈ నా మాటలు విని వాటి ప్రకారం నమ్మి చేయవాడు, దాన్ని నమ్మి దాని ప్రకారం చేస్తున్నవాడు. మన దేవుని వాక్యం విని చేయకుండా ఉండాలి సార్? లేదు, చేసి తీరాలి. ఎందుకంటే ఆయన వాక్యము ఎన్నో విషయాలు చెప్పబడింది. ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఏంటంటే మీరు విను మాత్రం వారే ఉండక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చెప్పబడింది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనబడి వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండి. ఎవడైనా వాక్యములు విలువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషులు పోయి ఉండను. తనను చూచుకొని అవతలకు వెళ్ళి తన ఇంటివాడై ఉన్నాడో తను మర్చిపోతున్నాడు. వాక్యములు వింటున్నాము, వాక్యములు చూస్తున్నాము, వాక్యము తెలుసుకుంటున్నాము, కానీ దాని ప్రకారం చేయలేకపోతున్నాము, దాని ప్రకారం ఉండలేకపోతున్నాము. దానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం వలన వచ్చిన పాపము అనే బందీ సంఖ్యలు. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము. ఏంటంట? పాపమునుకున్న బలం ధర్మశాస్త్రమే. దేవుడు ధర్మశాస్త్రానికి మనుషులను పాపములో బంధించే శక్తినిచ్చాడు. దేవుడు ధర్మశాస్త్రానికి మనుషులను శాపములో బంధించే శక్తినిచ్చాడు. దానివల్ల మనిషి జీవితము నాశన కూపిలో కూలిపోతా వచ్చింది. రోజుకి ఆయన వాక్యం దగ్గర మనిషి జీవించలేకపోతున్నాడు. ఆయన వాక్యం దగ్గర మనిషి బ్రతకలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే మనిషి తన జీవితాంతము పాపమునకు దాస్యమైపోతూ ఉన్నాడు. అక్షయమైన దాన్ని జయించుకుంటూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనము చెప్పబడుతుంది, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. హల్లెలూయా. మనము చేస్తున్న పాపానికి ఉన్న ఆధారం ఏంటంటే ధర్మశాస్త్రమే. మనం దాన్ని పాటించి పాటించి పడిపోతున్నాం, పాటించి పాటించి పడిపోతున్నాం, పాటించి పాటించి కిందకి పడుతున్నాం, పాటించి పాటించి పడిపోతున్నాం, ట్రై చేసి చేసి పడిపోతున్నాం. హల్లెలూయా. ఈ వారం అంతా ఒక్కరోజు కూడా వదులుకోకుండా ప్రార్థన చేశాను సార్. చేతులెత్తండి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మేము 70 చైర్లు వేసాం. దాంట్లో 10 మంది ఎత్తారు. అంటే మిగిలిన 60 చైర్లు చేసినట్లా చేయనట్లా ఉన్నారు అందరూ. హల్లెలూయా. ఎవరైతే చేతి తెచ్చుకోకుండా ఎత్తుకోకుండా చేస్తా అనుకున్న అందరూ నరకాన్ని ఈజీగా 60 మంది నరకానికి పంపుతాను. 10 మంది పర్లో
ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ వారంలో సరి చేయండి, నేను వారం అంతా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అవునా? నిన్న నెలకొకటే సరి చేయలేదు, ఈ వారం చేశాను. నిన్నటి పొద్దున్నే చేసుకుని వచ్చాను సార్, ఈ వారం నుంచి కరెక్ట్గా ఉంటానని. ఇంకా రేపటి నుంచి చూసుకున్న జీవితం పరిశుద్ధతే పరుగు పరుగు. హల్లెలూయా. పరిశుద్ధత వైపు పరుగు, నాకే పరిశుద్ధత, నా జీవితం ఇట్లే ఉండాలి అని చెప్పి మనం వేసుకున్న నియమాన్ని మనమే పాటించుకోలేము. రాత్రి పడుకునేదో ఎన్నిసార్లు అనుకున్నాం, పొద్దున్నే లేయాలబ్బా ఎన్ని పనులు ఉన్నాయి, లేచి చూస్తే 9 ఏంటంటే పొద్దున 6కే లేచి అన్ని పనులు చేయాలనుకుంటాం, 7:30 లేచి ఉంటాం. నువ్వు అనుకున్న మాట మీద నీకే నిలకడం లేదు, ఇంకా దేవుడు ఇచ్చిన మాట మీద ఆపదలు నిలిచింది. హల్లెలూయా. అవునా? నువ్వు అనుకున్న మాట మీద నీకే నిలకట్లేదు. ఈ టయానికి నీకు వేద్దాం అనుకున్నాను, 3 గంటలకంతా పోవాలి బ్యాంక్ కాడికి, 1000 రోజులు 4 అయిపోయింది. బ్యాంకు మూసేసినావు, ఈరోజు అవసరపడి రేపు అయితే. నువ్వు అనుకున్న మాట మీద నీకే స్థిరమైన తత్వం లేదే, మరి దేవుడిచ్చిన పదాలను నువ్వు పాటిస్తావు. యేసుప్రభు దగ్గరికి కూడా వచ్చి చెప్పాడు, ప్రభా నిత్యరాజ్యం పొందాలని నేను ఏం చేయాలి? ఏమోనైనా సింపుల్, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం పాటించు. ఇది చెప్పంటే చిన్నప్పటి నుంచి ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా పాటిస్తున్నాను తెలుసా నీకు? ఏమైనా చూసినావా? అవునా? అన్నీ అంటాను, నాకు ఇంకా ఏమైనా తగ్గకుండా చెప్పను, అది కూడా చేస్తాను నేను. వాడు బహు ఆస్తి పని అంటాం. యేసుప్రభు అంటే నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు దాన ధర్మాలు చేసేసి ఒక సంచి తీసుకొని నీ మెడకేసుకుని అందులో బయట పెట్టుకొని నన్ను వెంబడించు, నేను నిత్యరాజ్యం వస్తాను. వాక్యం చెప్పబడింది, బహు ఆస్తి కలిగి ఉన్నవాడు ముఖము చిన్న బుచ్చుకొని, ముఖం ఎర్ర చేసుకొని, రక్తమంతా ముఖంలో పెట్టుకుని నా ఆస్తిని అమ్మేసి పేదలకి ఇవ్వాలి. కష్టపడి సంపాదించుకుంది, నీతిగా సంపాదించుకుంది, యథార్థంగా సంపాదించుకుంది, మోసం చేయకుండా 10 ఆజ్ఞలు విడిచిపెట్టుకోకుండా సంపాదించుకున్న దాన్ని, అన్యాయం చేయకుండా సంపాదించుకున్న దాన్ని ఇతరులకు ఇవ్వాలా? మనస్సు నచ్చుకోలేక వీడేం కలిగినాడంటే ధనం మీద ఆశ పెట్టుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. ధనమును ఆశ్చర్యంగా పెట్టుకున్నాడు అన్నమాట. మరి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుణ్ణి తప్ప ఏది దాన్ని ఎక్కువ ఆరాధించకూడదు, దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. వీడేమో డబ్బు మీదే పెట్టుకున్నాడు. ఇక్కడ కూర్చున్నా కూడా ఇంట్లో బీగాలు వేసినామో లేదా, బంగారు చేయి ఉంగరాలు అన్ని పెట్టచ్చు. వీడు కూర్చున్నా కూడా వాకి పడిందో లేదు, త్వరగా 2 సార్లు లాగి బీగాలు వేసిన గట్టిగా లాగా వచ్చిందని 4 సార్లు లాగి అన్నీ పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసినామో లేదా. ఈడ కూర్చున్నా నీ జీవితం, నీ ఆలోచన ఎక్కడ ఉందంటే ఆ ఇంటిలో నివాసం ఉన్న ఆ ఇంటి మీద ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటే ఇంటి మీద ఉంటే దేవుని ఆజ్ఞ మీద ఇంకేముంటుంది, దేవుని మాట మీద ఇంకేముంటుంది. ఎటు తిరిగి చూసినా మన జీవితంలో తిరిగి ఇన్సిక్వల్ వేసి పెడితే మనకు వచ్చే మార్కులు ఎన్నో తెలుసా? ధర్మశాస్త్రం బట్టి జీవిస్తే 0. హల్లెలూయా. మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 10కి 10 మార్కులు అయ్యా, 10 ఆజ్ఞలో 10 పట్టించాడు అని చెప్పడానికి మన జీవితంలో రోజుకి 1-2 తప్పితే అది మనకు బుద్ధి బాగుండి చర్చికి వచ్చి దేవుడు ఉన్నాడని భయం కొంచెం బుర్రలో ఉంటే తప్ప. హల్లెలూయా. అది ఉంటేనే ఆ మాత్రం టీవీ కట్ చేసి ప్రార్థన చేసుకుందాం, లేకపోతే ఎవరు తెలుసుకుని సీరియల్ చూసుకుంటా వచ్చాయి. దోమలు వస్తా అంటే పోతా అంటే సినిమాలు చూసుకుంటా, ఇంటికి వచ్చిన సినిమాలన్నీ చూసింది ఇల్లు వస్తే అది చూస్తూనే ఉంటాం. ఈ కాలంలో పెద్ద టీవీ పెట్టుకుంటాం, 70 ఇంచ్ బాగా గుర్తు చేసింది. తిరుగుంటా చూసింది, పొద్దున 6 స్టార్ట్ అయినట్టు రాత్రి 12 వరకు పోతానే ఉంటుంది. ఏమంటే చూసిందే 24 గంటలు వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏముందంటే టీవీ ఉంది. మరి దేవుడి నుంచి పరిశుద్ధత ఏ మూల నుంచి వస్తుందంటే నీకు నమ్మకం కలుగుతుంది. నీ నమ్మకం అపార నమ్మకం, నేను చెడ్డోని నేను పాపాత్మనే కానీ నీ అపారమైన నమ్మకం దేవుడిని, నా దేవుడి చెందిన పరిశుద్ధులుగా నీతిమంతంగా తీర్చబడ్డారు అసలు రాదు. ఇంకా దీనికి తోడు పరిశుద్ధులుగా ఉన్న మీ అందరికీ మాస్టర్గా చెప్పే వాక్యం రంగులు రాసిన 3 అధ్యాయం, రంగులు రాసిన పత్రిక 3 అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి బొత్తిగా చెడి ఉన్నారు. అదే వచనం చదువుతాం. రంగులు రాసిన పత్రిక 3వ అధ్యాయం కేవలం 10 నిమిషాలు ముగిస్తాం.
జస్ట్ 5 minutes. 23వ వచనం ఏంటది? అందరూ చెబుతారా? అందరూ చెప్పండి. ఏ భేదమును లేదు. ఎట్టి చెప్పండి, తిన్నట్లయితే హల్లెలూయా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. ఈ వచనం మనకి బాగా తెలుసు. పాస్టర్లు కూడా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ వచనం మాత్రమే ఉంటుంది. ఆ కింద పైన వచనం అసలు పట్టించుకోవాలి. హల్లెలూయా. ఈ వచనం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ వచనంతోనే తిట్టొచ్చు మిమ్మల్ని. ఏ వచనంతో తిట్టలేదు. ఈ వచనంతోనే మీ క్లాస్ పీకొచ్చు. ఏ వచనంతో క్లాస్ పీకలేదు. ఈ వచనంతోనే మీరు నిందమవ్వచ్చు. ఇంకే వచనంతోనే చేయలేము. ఎందుకంటే పైన 20వ వచనం చదువుతాం. ఏలయనగా అదే అధ్యాయంలోనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడు. ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారో చెబుతున్నాడు. దాని ఉద్దేశం ఏంటో వలన పాపమునగా ఏంటిదో తెలియపరచబడుచున్నది. హల్లెలూయా. మీ ఇంట్లో అన్నం తిప్పే గేట్ వచ్చింది కదా, ఉందా లేదా? ఎప్పుడు చూడాలని చూస్తారు మగాలని. ఏమో సార్ అన్నం కూడా తింటుంది ఈరోజు. హల్లెలూయా. మా ఇంట్లో అన్నం తిప్పే గేట్ ఉంది సార్, చేతులు ఎత్తారా? మా గెంటు లేవు ఇంట్లో. మీరు గెంటు ఎప్పుడు వాడతారు తెలుసా? అన్నం ఉడికిందో లేదో తిప్పి దాంట్లో చల్లమంతా తీరు కొన్ని 4 గింజలు 5 గింజలు తీసి ముట్టి టెస్ట్ చేసి మెత్తగా అయిందా గట్టి ఉందా చూసి ఎంతసేపు ఉడకలో నిర్ణయిస్తారు. ఇప్పుడు అన్నాన్ని గుండెల్లో వండుతారా, గెంట్లో వండుతారా? గెంటి దేనికి వాడుతున్నారు? చెక్ చేయడానికి, చూడ్డానికి. ధర్మశాస్త్రం పాటించడానికి కాదంట, పాపము ఎలా ఉంటుందో తెలియపరచడానికి ఇచ్చాడంట. హల్లెలూయా. ధర్మశాస్త్రం అన్నవడం కాదు. ధర్మశాస్త్రం చేయాల్సిందే సార్ అంటే గెంట్లు అన్నం వండినట్టు ఉంటుంది. గెంట్లు అన్నం వండితే ఏ రోజు గెంట్లు చెప్తారు ఎవరైనా? పోనీ అవుతుంది అంటారా? పోనీ చేసిన అన్నం ఎవరైనా తిరగదు అంటారు కడుపు నిండా? పోనీ చేసినా నిండుతుంది అంటారా? హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే నీ పాపం అనే గుండంలో నుంచి నువ్వు తీసి చూడరా, నీ బతుకు ఎంత భ్రష్టు పట్టిందో. నేను చెప్పిన ఒక్క ఆజ్ఞను కూడా పాటించే ధైర్యము, దమ్ము, స్థిరమైన విశ్వాసం నీ జీవితానికి, నీ బ్రతుకు, నీ ఆత్మీయతకి లేదే లేదు. 1 కాదు, 100 సంవత్సరాలను జీవించిన, 1000 సంవత్సరాలను జీవించిన దాని వల్ల ఒక్క ప్రయోజనం లేదు. పూజకు పుల్ల కూడా పీకలేవు ధర్మశాస్త్రం నుంచి. అది పాపమనగా ఏంటిదో తెలుసుకొనటానికి ఇవ్వబడిన ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. చదివే పిల్లలకు బాగా అర్థమవుతుంది. వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఉంటుంది, వర్క్ బుక్ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో కేవలం కథలు మాత్రమే ఉంటాయి, కానీ వర్క్ బుక్లో ఇచ్చిన కథలకు ప్రశ్నలు సమాధానం 2 ఉంటాయి. హల్లెలూయా. టెక్స్ట్ బుక్ చదివినంత మాత్రాన ఏమీ అర్థం కాదు, కానీ వర్క్ బుక్ చదివితే క్వశ్చన్ ఆన్సర్ 2 అర్థమైంది. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడు టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళి వర్క్ బుక్ తీసుకెళ్తారు. ఎందుకంటే దాంట్లో ఆన్సర్లు ఉంటాయి. కాకి కొట్టాలని టెక్స్ట్ బుక్లో పేపర్లు చెప్పుకుంటారు, వర్క్ బుక్లో చెప్పుకుంటారు, టెక్స్ట్ బుక్లో చెప్పరు. ధర్మశాస్త్ర గ్రంథము టెక్స్ట్ బుక్, కొత్త నిబంధన గ్రంథము వర్క్ బుక్. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము టెక్స్ట్ బుక్, ఇందులో కథలు రాయమంటే దీన్ని చదివి బైబిల్ చక్కదు సార్ అన్న బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు. అదే టెక్స్ట్ బుక్ రా, దాని చేత ఏమీ అర్థం కాదు. దాన్ని చదవాల్సిన రూమ్ కాదు సార్. హల్లెలూయా. ఎవరు చదవాలి? క్లాస్ టీచర్ దాన్ని చదివి వివరించి వర్క్ బుక్లో ఉన్న దానికి అనుగుణంగా ఆన్సర్ చెబుతాడు. ఆయన చెప్పింది నిజం. ఆయన ఏది చెబుతాడో అదే వర్క్ బుక్లో కూడా ఉంటుంది. నువ్వు నీకు నచ్చినట్లు టెక్స్ట్ బుక్ చదువుకుని చక్కది సార్ ఎన్ని చెడ్డ కథలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎంతమంది మనుషులు చచ్చిపోయారు, అయినా దేవుడు కరుణించలేదు, మనిషి కాదు దేవుడు, దేవుడు కాదు దేవుడు, మంచోడు కాదు దేవుడు అని దీన్ని చదివిన ఆన్సర్ చెప్పకూడదు, నువ్వు చెప్పనేకూడదు. హల్లెలూయా. దాన్ని ఎవరు చెప్పాలి కూడా రాయబడి నేను కూడా చేయాలి. చదువు కిందకి ఏరైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా 20వ వచనము ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఏంటిదో తెలియపరచబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. 10 ఆజ్ఞలు పాటిస్తే నీకు ఇది వస్తుంది అని చెప్పిన ఒక కథ అయితే దీనికి వేరుగా దేవుడు ఇంకొక కథ రాసి పెట్టాడంట. హల్లెలూయా.
ఇప్పుడు ధర్మశాస్త్రం ఒకవైపు 10 ఆజ్ఞలు నిలబడ్డాయి. మోషే చేత పట్టుకొని నిలబడిన 10 బండరాళ్ళు, 2 బండరాళ్ళ మీద చెక్కబడిన దేవుని చేతి వారితో రాసిన మాటలు మోషే చేతిలో పట్టుకున్నాడు. ఒకవైపు ఆ బండరాళ్ళలో ఉన్న వాటిని చేతితో రాసిన వ్యక్తే మరోవైపు నిలబడ్డాడు. హల్లెలూయా. మనమందరూ ఈ యొక్క బండరాళ్ళు గొప్ప అనుకుంటున్నాం, బండరాళ్ళకు మొక్కుతున్నాం, బండరాళ్ళకు చేయడానికి చూస్తున్నాం, బండరాళ్ళకు టెంకాయ కొడుతున్నాం, బండరాళ్ళను పాటించాలనుకుంటున్నాం, బండరాళ్ళను చూసి ఏడుస్తున్నాం, బండరాళ్ళను చూసి సహాయం చేయ ప్రభు అని అడుగుతున్నాం. కానీ ఇంకోవైపు నిలబడి అంటున్నాడు, నేనుగా దిగొచ్చాను నీ కోసం. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1:14 చెప్పబడింది, ఆ రాయబడిన వాక్యమే, మోషే చేతిలో పట్టుకున్న ఆ వాక్యమే శరీరాధారి కృపా సత్య సంపూర్ణమై వచ్చి మీ ఎదుట మీ మధ్య నివాసం చేస్తున్నాడు. ఆయన మీ హృదయంలో ఉన్నాడు. దీనికి సాక్షి ఎవరో తెలుసా? ఈ ధర్మశాస్త్రము మేము ప్రకటిస్తున్న ప్రవక్తలు, మేము సాక్షులము. హల్లెలూయా. 21 చదువుతారా? యేసు ఇట్లుండగా 21 వచనము, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దీనికి ధర్మశాస్త్రమును, రెండవది ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. హల్లెలూయా. వీళ్ళు చేసుకునేటప్పుడు సాక్షి సంతకం పెట్టాలి. మా పాపకి మా అబ్బాయికి గ్యారెంటీ ఇస్తావా లేదా? దేవుని వాక్యంలోనికి నువ్వు వస్తున్నప్పుడు నీకు గ్యారెంటీ ఇస్తున్నది ఎవరో తెలుసా? ఒక రాజ్యం నీదే అండి. ప్రకటిస్తున్న సేవకులైన మేము, రాయబడిన దేవుని మాట. హల్లెలూయా. ఈ రెండు కలిపి మేము చెబుతున్నాం ఎవరో తెలుసా? యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్. మీరు దేవుని చేత నీతిమంతులుగా మార్చబడి, కృప చేత పరిశుద్ధులుగా మార్చబడి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిజమైన అర్హులు మీరు అని మేమిద్దరూ కలిసి చెబుతున్నాం మేము. హల్లెలూయా. ఈ రెండు తప్ప ఈ ప్రపంచంలో మీరు ఏది నమ్మడానికి వీలు లేనే లేదు. ఈ రెండు కలిపి చరిత్ర మీకు రావాల్సిన విశ్వాసము, భయం, ఏడుపు, బాధ, కన్నీరు, వేదన కాదు, మీకు రావాల్సిన విశ్వాసం. ఈ రెండు కలిపి చెప్పబడి మీకు కలిగే విశ్వాసం వచ్చే చోటే సరైన సంఘము. హల్లెలూయా. ఆ 23వ వచనాన్ని బట్టి బోధించేది మాత్రమే కాదు సరైన సంఘం. పైన 2 వచనాలు, కింద 2 వచనాలు కూడా బోధించేవాడే సరైన సేవకుడు, సరైన సంఘము. ఆ వచనాలు చెబుతున్నాయి. ఈ ధర్మశాస్త్రము, ఈ ప్రవక్త సాక్ష్యం ఇచ్చుచున్నది ఏంటో తెలుసా? క్రీస్తు నీతిని బట్టి, క్రీస్తు శిలువను బట్టి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన మీకు ప్రకటించాడు. 2 రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుంచి ఆయన వాక్యం మన గురించి చెప్పబడింది. ఏమని తెలుసు? ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. హల్లెలూయా. దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మనకు తోడుండగా, ఈ ప్రవక్త, ఈ అపోస్తలుడు చెబుతున్నాడు, దేవుడు తోడుండగా మనకు విరోధి ఎవడు. మరి ధర్మశాస్త్రం ఎక్కడ సాక్ష్యం ఇస్తుంది సార్? యెషయా 53వ అధ్యాయము. ధర్మశాస్త్రం మన గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రదేశములు బైబిల్ ఎన్నో అవసరాలు అయితే ఒక్క వచనం చూసి ముగిస్తాను. 53వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధానం ఇవ్వబడెను, ధనవంతుని యొక్క అతను ఉంచబడెను, నిశ్చయముగా అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము రాలేదు. యేసుక్రీస్తు గురించిన మాటలు మాట్లాడుతున్నాడు. అతను నలుగురులకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తనను తానే అపరాధ పరిహార్థం బలిగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘ శాంతులను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడతారు సార్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న అనుభవం చేత, తనకున్న జ్ఞానము చేత, తనకున్న పరిశుద్ధత చేత ఆయన సిలువ వేయబడి, తండ్రికి ఇష్టముగా నెలకొట్టబడి, తండ్రి కోపమును నెత్తి మీద పోసుకొని, తండ్రి చేత విడువబడి, తండ్రి చేత దూషింపబడి, తండ్రి చేత పాతాళంలోనికి నెప్పబడి, మరణమునకు సమాధి చేయబడి, తిరిగి నిర్దోషిగా లేపబడుతున్నప్పుడు చెబుతున్నాడయ్యా, ఆయన తన ప్రజలందరూ అంటే ఇక్కడ కూర్చున్న మనం
చెప్తారా? యేసుక్రీస్తు ప్రభు పాపి అయ్యాడా, పరిశుద్ధుడై ఉన్నాడా? ఏంటి చెప్తారా? యేసుక్రీస్తు ప్రభు వారు పాపాత్ముడా, పరిశుద్ధుడా? పరిశుద్ధుడని మీరు చెబితే మీరు చదివిన వచనం అబద్ధమా? 2 కొరింథీయుల 5:21 మనం ఆయన యందు దేవుని నీతి ఎరిగినట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేశారు. కానీ ఇప్పుడు ఎవరు పాపం అయ్యారు? ఊరుకోండి సార్, యేసు ప్రభు పాపం ఏంటి? బైబిల్లో చెప్పింది దేవుడే ఒప్పుకున్నాడు ఈయన పరిశుద్ధుడని. మనమే ఒప్పుకున్నాం పరిశుద్ధుడని. ఆయన పరిశుద్ధుడు కాబట్టే కదా మనం ఇన్ని వాక్యాలు చెప్పుకుంటున్నాం, ఇంతగా దేవుడు దీవిస్తున్నాడు, ఇంతగా మన జీవితాలు బాగుపడుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు కాకపోతే మనం ఎలా పరిశుద్ధులుగా ఉండగలం? ఎందుకంటే వాక్యం చెప్పింది, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుడై ఉండుడి. పరిశుద్ధుడు కాని ఆయన ఎలా పాపిగా మార్చబడ్డాడో దేవుడే ఎరుగు. హల్లెలూయా. ఇప్పుడు మన గురించి చెప్పండి, మనం పరిశుద్ధులమా పాపాత్ములమా? మనం పరిశుద్ధులమా పాపాత్ములమా? మీ గురించి మీరు చెప్పండి, జెన్యున్గా చెప్పుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే మనం పరిశుద్ధులమా పాపాత్ములమా? బాగా చెప్పలేదు. ఎవరు మనము పరిశుద్ధులమా పాపాత్ములమా? హల్లెలూయా. పరిశుద్ధుడైన ఆయన పాపి ఎలా అయ్యాడో దేవుడికే తెలుసు. పాపులైన మనం పరిశుద్ధులు ఎలా అయ్యామో కూడా దేవుడికే తెలుసు. హల్లెలూయా. అది నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. అదే ఆయన ఉద్దేశం, అదే తండ్రి ఆలోచన. తప్పిపోయిన కుమారుడు వచ్చి చెబుతున్నాడు, నేను ఆస్తి పాడు చేశాను, విచారణ చేశాను, ఆయన మీద తిరిగాను, ఈ మీద తిరిగాను. తండ్రి పట్టించుకోవడమే లేదు. చెప్పులు వేశాడు, కోట్ వేశాడు, రెగ్గు పెట్టాడు, కిరీటం పెట్టాడు, పదం రాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని పాడు చేసావు నాకు అనవసరం, ఎందుకంటే నువ్వు పాడు చేసిన దానికంటే ఎక్కువైన అర్థం ఉంది. నువ్వు వదిలేసిన దానికంటే ఎక్కువ నేను సంపాదించాను. నువ్వు కోల్పోయావనుకుంటున్న దానికంటే గొప్పగా నా దగ్గర ఉంది. నువ్వు చేయాల్సింది, నువ్వు ఎంత కోల్పోయావో వచ్చి దేవుడి దగ్గర చెప్పుకోవాల్సింది కాదు. నువ్వు చేయాల్సింది, నువ్వు ఎంత నష్టపోయావో దేవుడి దగ్గర వచ్చి లెక్కసారం చేయడం కాదు. ప్రభా, ఇల్లు పోయింది, బండి పోయింది, కారు పోయింది, పిల్ల పోయింది, తల్లి పోయింది, కోడి పోయింది, గుడ్డు పోయింది, ఇవన్నీ వచ్చి చెప్పడానికి నేను నీ స్టోరీ వినడానికి లేను. మార్కెట్ లిస్ట్ తీసుకొచ్చి నాకు ఇది కావాలి, అది కావాలి, అది లేదు, ఇది లేవు అని చెప్పడానికి నేను లేను. నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా నీతిని వెతికితే, యేసు ప్రభు చెప్పిన మాట, నా నీతిని, నా రాజ్యము మీరు వెతకండి. ఎలా? ఈ సాక్షులతోనో, ఈ యొక్క వాక్యము ధర్మశాస్త్ర గ్రంథంతోనో నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ ఏమి తిన్నామో, ఏమి ధరించుకున్నామో, ఏమి కట్టుకున్నామో మీ పాదముల దగ్గర వచ్చి పడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. సాగిలేవుడని నాకు దైవజనుడు తెలుసు. ఆయన విజయవాడలో ఉంటాడు. ఆయనకి 8 కార్లు ఉన్నాయి. ప్రతి కారు 2 కోట్ల పైన ఉంటుంది. 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు. ఆయన కొనుక్కున్నాడు, కట్టలేదు. కాలు మీద కాలేసి కూర్చుంటాడు ఇంట్లో. 500 మంది కంటే ఎక్కువ ఏం తెలుసు అన్న ఆయన 20 మంది దగ్గర వస్తూ ఉంటాడు. ఏం సార్ మీ ధైర్యం ఏంటంటే, దీన్ని ఎత్తి చూపిస్తాను, ఇది బతుకున్నంత కాలం నా బతుకుని మార్చినాడు అంటాడు. హల్లెలూయా. మీ బైబిల్ తీసుకుంది, చదవమాట. ఎండ్ ఆఫ్ సెషన్ ముగించే ముందు దేవుని జీవమైన వాక్యము మీ జీవితంలో ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేదు. హల్లెలూయా. ఈ వాక్యం అంతా చెప్పండి. ఈ వాక్యము నా ధైర్యము, ఈ వాక్యము నా ఆధారము, ఈ వాక్యమే నాకు సమస్తము. హల్లెలూయా. ఇక్కడే చెప్పండి. కూడా దేవుడు కనపరుస్తాడు. దేవుడు మన గురించి ఆశీర్వదించుకున్నాక తలచి కలుసుకున్నాము. దేవుడి చిత్రంలో దేవుడి రాజ్యము గ్రహించాము. ఆయన మాటలు చెప్పబడ్డాయి, ఆయన వాక్యము చెప్పబడింది. ఆయనలో మనం ఏమై ఉన్నాము, ఆయన చిత్తము మన జాతకాన్ని దేవుడు చెప్పాడు. మీరు దీవించబడి ఆ